పరిశుద్ధులైన మీ అందరికీ చేరువచ్చిన సంఘానికి ప్రభు పేరట హృదయపూర్వక షలోం. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్ ఆమేన్. కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. పరిశుద్ధ లేఖనాల్లో నుండి ప్రతి మనిషి జీవితంలో ఒకటి మనం అనుకుంటూ ఉంటాం, ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు నేను సమాజంలో గౌరవంగా బ్రతకాలి, ఘనంగా బ్రతకాలి, ఎవరి దగ్గర చేయి చాచి బ్రతకూడదు, ఉన్నతమైన స్థితిలో ఉండాలి నేను అని అందరం కోరుకుంటాం కదా. మనందరం కూడా ఆశపడతాం, ఖచ్చితంగా సమాజంలో ఉన్నతంగా బ్రతకాలి, హుందాగా బ్రతకాలి, ఎవరి కింద నేను పని చేయకూడదు, నా బిడ్డల భవిష్యత్తు బాగోవాలి, నేను చాలా ఆనందంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటాం. మన జీవితాల్లో దేవుని కృపను పొందుకుంటున్న మనందరం కూడా ఆల్మోస్ట్ అలాగానే బ్రతుకుతున్నాం ఖచ్చితంగా. కానీ దేవుడు అసలు ఏ పని చేస్తే మనల్ని సమాజంలో ఘనులుగా ఉంచుతాడు, ఎలా బ్రతికితే మనం ఘనపరచబడతామో పరిశుద్ధ లేఖల నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. విస్తారంగా నేను మాట్లాడిన కానీ కొద్ది నిమిషాల వాక్యాన్ని పంచుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనంలో చివరి మాటలు చదువుదాం. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచుని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుదురు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, కొద్ది నిమిషాలు ఇంతవరకు జరిగిన ఆరాధనలో సహాయం చేశారు. వాక్యంలోకి వెళ్తుండగా నీ శక్తి చేత మమ్మల్ని నింపండి. అయ్యా, ఇదిగో తండ్రి, అనాలోచిత ఆలోచనలన్నీ స్థలం నుంచి మీరు తొలగించండి. సిద్ధపడిన మనస్సును, హృదయాలను మాకు దయచేయండి. వాక్యం చేత మా జీవితాలు కట్టబడాలి ప్రభా. నీ మాటలు శ్రేష్టమైన మాటలు మేము వినిచుండగా వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సును మాకు దయచేయండి. మంచి నేలన పడిన విత్తనం వలె ఫలించడానికి కృప దయచేయండి. చేరువచ్చిన బిడ్డలందరినీ బలపరిచి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇక్కడ చదవబడిన వాక్యం ఏమనిందనంటే, కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుదురు. ఆ సెకండ్ లైన్ మనకు వద్దు, కానీ నన్ను ఘనపరిచేవారిని నేను ఘనపరుస్తారన్న విషయాన్ని బట్టి కొన్ని విషయాలు మీతో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తమైతే తృణీకారం గురించి మరొకసారి నేర్చుకుందాం. నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తానని అంటున్నాడు. ఈ సందర్భం ఏ సందర్భంలో ఈ మాట రాయబడిందని అంటే, ఏలీ కుమారులు చెడిపోయిన స్థితిలో ఉన్నారండి. ఏలీ కుమారులు, యాజకుడైన ఏలీ కుమారులు చెడిన స్థితిలో ఉండి మందిరానికి వచ్చే స్త్రీలను పాడు చేసి అసహ్యంగా మందిరాన్ని పాడు చేస్తూ ఉన్నారు. యాజకునికి ఇవ్వాల్సిన వంతును బలవంతంగా మేము తీసేసుకుంటామని మనం ఆ 2వ అధ్యాయం మొదటి నుంచి అన్నీ చదువుకుంటే అవన్నీ కనబడతాయండి. ఆ సందర్భంలో దైవజనుని పంపించి దేవుడు ఏలీతో మాట్లాడుతున్న మాటలు అన్నమాట. మనం 29వ వచనం చదివితే, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరించుచున్నారు? మిమ్మును కొవ్వబెట్టుకుంటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యంలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు అని అక్కడ దేవుడు చెప్తున్నట్లుగా దైవజనుడు ఏలీ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. నీ కుమారులు నేను గొప్ప చేస్తున్నావు, నేను ఐగుప్తులోంచి దాస్యత్వంలోంచి నీ బిడ్డలు నేను రప్పించాను, కానీ నీ బిడ్డలు చెడిన స్థితిలో ఉంటే నాకంటే వారిని గనులుగా నువ్వు ఎంచుతున్నావని దేవాది దేవుడు చెప్తూ ఆ మాటలు చెప్తూ ఈ మాట రాస్తున్నాడు అన్నమాట. నన్ను ఘనపరిస్తేనే నేను ఘనపరుస్తాను అని. మనం అసలు ఏ విధంగా ఘనపరచాలని, ఘనపరచడం అంటే ఏంటి, అసలు మనం ఏ విధంగా ఘనపరచబడితే దీవించబడతామన్న మాటలో కొన్ని విషయాలు, ఒక 5 విషయాలు మీతో పంచుకుని ప్రభు వాక్యాన్ని మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా, నన్ను ఘనపరిచేవారిని నేను ఘనపరుస్తానంటే దేనితో మనల్ని ఘనపరచాలంటే దేవుణ్ణి, మనకున్న సమయంతో దేవుణ్ణి ఘనపరచాలి. మనకున్న సమయంతో ప్రభుని ఘనపరచగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఘనపరుస్తాడండి. ఆయన మాట ఇచ్చిన వాడు నెరవేర్చే దేవుడు అండి, మాట తప్పే దేవుడు కాదు. ఖచ్చితంగా ఇక్కడ ఖచ్చితంగా రాయించాడు ఆయన, నన్ను ఘనపరిస్తేనే నిన్ను నేను ఘనపరుస్తానని. ఆయనకి ఘనతకి మనం కారణకులు కాకుండా ఉంటే మనం ఎలా ఘనపరచబడతామండి? ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఘనత కావాలి, నాకు బలం కావాలని మనం అనుకుంటూ ఉంటాం, కానీ సమయాన్ని మాత్రం దేవునికి ఇవ్వలేం. కొంతమంది చూడండి, ఇంట్లో గడిపే సమయానికంటే బయటే ఎక్కువ సమయాన్ని గడుపుతారు. భార్యతో గడపాల్సిన సమయాన్ని కూడా బయటే గడుపుతారు, భర్తతో గడపాల్సిన సమయాన్ని బయటే గడుపుతారు, బిడ్డలతో సమయాన్ని గడపాల్సిన సమయాన్ని కూడా బయటే గడుపుతారు, కుటుంబంతో గడపాల్సిన సమయాన్ని కూడా బయటే గడుపుతారు. ఇంట్లో ఉండేదానికంటే బయటే ఎక్కువ
సమయాన్ని గడుపుతూ ఉంటారండి. మన మన ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మన జీవితంలో ఎలాగ బ్రతికినా పర్వాలేదు, కానీ దేవుని సమయాన్ని కూడా కొంతమంది దొంగిలించేస్తూ ఉంటారు. దేవుని సమయాన్ని కూడా వ్యర్థపరుస్తూ ఉంటారు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని చూడండి. మనం మందిరానికి ఎందుకు రాలేదమ్మా అంటే ఏమంటాం? మనం సింపుల్గా చెప్పే సమాధానం ఏంటంటే టైం లేదు. ఎందుకయ్యా? ప్రార్థన, అభిషేక్ కూడం జరుగుతుంది కదా, ఉపవాస కూడం జరుగుతున్నది కదా, కృతజ్ఞత కూటాలు జరుగుతున్నాయి కదా, రావట్లేదంటే ఎక్కడయ్యా? సమయం లేదు, నాకు టైం సరిపోవట్లేదు. దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు దేవునికి ఖర్చు పెట్టలేకపోతే మరి నువ్వు దేనికి సమయాన్ని ఖర్చు పెడతావు? నువ్వు అసలు లోకంలో ఉన్న అంతర్దాని కోసం ప్రయాసపడుతున్నావు కనుక ప్రత్యేకమైన దానికి వరకు సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. మనం సమయంతో కనుక దేవుని గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాల్సిందే అనుకుంటూ ఉంటాం. ఉదయం లేచి ప్రార్థన చేయాలి, తెల్లవారుజాము లేచి మనం ప్రార్థన చేయాలి. క్రైస్తవునికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఉదయాన్ని లేవగానే ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి. ఖచ్చితంగా నాకు టైం లేదండి మనం అనుకుంటాం ఒకసారి, ఉదయం హడావుడిగా లేచిపోయినాడు, ఈరోజు ఫంక్షన్ ఉంది, పెళ్ళి ఉంది, నేను వెళ్తున్నాను కాబట్టి టైం లేదు కదా, మార్నింగ్ చేయాల్సిన ప్రార్థన ఈవినింగ్ చేసేద్దాంలే, మధ్యాహ్నం చేసేద్దాంలే, రాత్రి చేసేద్దాంలే, ఉదయం చదవాల్సిన వాక్యం సాయంకాలం చదివేద్దాంలే అనుకుంటాం. అది ఎంతమందికి కుదురుతుందండి? జరగని పని అది అలాగే వెనక్కి ఉండిపోతూ ఉంటుంది. దేవునికి కనుక మన సమయాన్ని ఇవ్వగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఘనమైన స్థితిలో ఉంచుతాడండి. ఈ లోకంలో ఎవ్వరికి లేని భాగ్యాన్ని మనకి ఇచ్చాడండి దేవుడు, ఎవ్వరికీ లేని సంతోషాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడు. ఎలాంటి శ్రమలైనా తట్టుకోగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఒక క్రైస్తవునికే ఉంది. ఎలాంటి శ్రమలు వచ్చినా మనకు ఒక నిరీక్షణ ఉంటుంది, దేవుడు నన్ను విడిచిపెట్టడు అని. అసలు అలాంటి సమయాన్ని కూడా దేవునికి ఇవ్వకుండా నువ్వు దొంగిలించేస్తే మరి దేవుడు నిన్ను గనులుగా ఎలాగించుతాడు? సమాజంలో నీకు ఘనత ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ మనుషులు నేను గణపరచొచ్చు, నీ దగ్గర అన్నీ ఉంటే దేవుడిని మనుషులు నిన్ను ఎలాగైనా గణపరుస్తారు. ఒకవేళ మన దగ్గర అన్నీ ఉన్నాయనుకోండి, ఆస్తి ఉందనుకో, మనల్ని గణపరుస్తారు, గనులుగా చూస్తారు. అది ఎంతకాలం నిలుస్తుంది? కొంతకాలమే. మన దగ్గర ఆస్తి పోయినా, మన దగ్గర బలగం పోయినా, మన దగ్గర జనాలు ఉండొచ్చు, ఎక్కువ మంది బంధువులు ఉండొచ్చు, ఎంతమంది ఉన్నా కానీ మన దగ్గర ఉన్న దాన్ని బట్టే మనల్ని ప్రేమిస్తాడు. ఏమీ లేకపోయినా ప్రేమించేవాడే సర్వశక్తుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కనుక మనం దేవునికి ఇస్తే ఖచ్చితంగా కనపరుస్తాం. ఈ సమయంలో మనం దావీదును కనుక జ్ఞాపకం చేసుకుంటే, దావీదు సమయాన్ని దేవునికి ఇచ్చాడండి. దావీదు దినానికి ఎన్నిసార్లు దేవుని స్తుతించేవాడండి? 7 సార్లు ప్రభుని స్తుతించేవాడు, 3 పర్యాయాలు ప్రార్థన చేసేవాడు. 119వ కీర్తన 164 చరణంలో ఉంటుందన్నమాట. దినమునకు నీ న్యాయ విధులను బట్టి దినమునకు నేను 7 మారుని నిన్ను స్తుతించుచున్నాను అని. 56వ కీర్తన అనుకుంటా 3 పర్యాయాలు ప్రార్థన చేసినట్టు మనం చూస్తాము. 55వ కీర్తన 17వ చరణంలో సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును. దావీదు 3 పర్యాయాలు ప్రార్థన చేసి 7 సార్లు దేవుని స్తుతించేవాడంట. అంటే ప్రతి గంటకి దేవుణ్ణి ఆయన స్తుతిస్తానే ఉండేవాడండి. దావీదు ఏమైనా మనకలాగా మంచి ఇండులో ఉండి మంచి గృహంలో ఉండి దేవుని స్తుతించాడండి? అరణ్యంలో ఉండి దేవుని స్తుతించాడా? అరణ్యంలో ఉండి దేవుణ్ణి స్తుతించాడు. తండ్రికి కూడా ఇష్టం లేదు దావీదు, ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. మనం సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో చూస్తే ఆ విషయాలన్నీ కనపడతాయి. దావీదు జీవితం ఎలా ఉంది, దావీదుని దేవుడు ఏ విధంగా అభిషేకించాడన్న విషయాలు మనకి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ కనబడతాయండి. దేవునికి సమయాన్ని ఇచ్చాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఈ మాటలన్నీ ఉంటాయండి. మనం చదవగలిగితే అక్కడ దావీదు జీవితం గురించి మనకు కనబడుతుంది. సమూయేలు ప్రవక్తను పంపిస్తాడు, నువ్వు సౌలు గురించి, సౌలు చేసిన అవివేక పని వలన సౌల్ని దగ్గర నుంచి రాజరికాన్ని, సింహాసనాన్ని తీసేసి దావీదుకి నేను స్థిరపరుస్తానని చెప్పి సమూయేలుతో దేవుడు మాట్లాడతాడు అనమాట. సమూయేలు నువ్వు ఎంతకాలం సౌలు గురించి బాధపడతావు, సౌలు గురించి ఎంతకాలం కన్నీరు కారుస్తావు, సౌలు గురించి నువ్వు దుఃఖించాల్సిన పని లేదు, నేను యెష్షయి కుమారుల్లో ఒకరిని నాకు అభిషేకించుకుంటాను, యెష్షయి కుమారులో ఒకరిని అభిషేకిస్తాను, నీ కొమ్ములో తైలం నింపుకొని నువ్వు ఆ స్థలానికి వెళ్ళు అని అంటే యెష్షయి కూడా తన కుమారులందరినీ పిలుస్తాడంటండి. మన 16వ అధ్యాయంలో చూస్తే మొదటగా పెద్ద కుమారుని పిలుస్తాడు. అతను చూసి సమూయేలు అనుకుంటాడంట ఇతడేనేమో దేవుడు అభిషేకించేవాడిని. ఎలియాబుని చూసి అనుకుంటాడంట రెండో కుమారుని కూడా నిలబెడతాడు. అలాగే 7 కుమారుని వరుసగా నిలవబెట్టి ఇతన్ని అభిషేకించాడేమో దేవుడు, ఇతన్నే ఎన్నుకున్నాడేమో దేవుడు, ఇతన్నే ఎన్నుకున్నాడేమో అని సమూయేలు అనుకుంటే వీళ్ళు ఎవ్వరో కాదు, నువ్వు మనుషుల్ని పై రూపాన్ని లక్ష్య పెట్టొద్దు,
హృదయాంతరంగా నేను లక్ష్య పెట్టేవాడిని దేవుడు మాట్లాడి అప్పుడు అడుగుతాడంట, యెషయాని అడుగుతాడంట, నీకు ఇంతమంది కుమారులు ఉన్నారా, నీ కుమారులు అందరూ ఈ స్థలంలో నిల్చున్నారా అని అంటే యెషయా కూడా అంటాడంట, ఆయనకు కూడా తృణీకరించబడిన స్థితిలో ఉన్న దావీదు గురించి కూడా అంటున్నాడంట, ఉన్నాడే ఎక్కడో కడసారుడు అరణ్యంలో గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు, అరణ్యంలో బ్రతుకుతా ఉన్నాడు, తృణీకరించాడండి. తల్లిదండ్రుల దగ్గర గారాభంగా పెరగట్లేదు దావీదు. అలాంటి స్థితిలో కూడా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని అతను దేవునికి ఇచ్చాడు. కనుక అతని సమయాన్ని బట్టే దేవుడు దావీదును హెచ్చించాడు, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. దావీదుని చూసి అన్నదమ్ములు అందరూ అనుకున్నారంట, వీడిన అనుకుని ఉంటారు కదా ఎప్పుడైనా అన్నదమ్ములు, వీడు రాజు అవుతాడా, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు కదా ఇతను రాజు అవ్వడం ఏంటి. ఒకవేళ దావీదు కూడా అనుకుని ఉండడు నేను రాజుగా ఉంటానని. ఇదంతా ఎందుకు జరిగిందంట, దావీదు సింహాసనాన్ని దేవుడు ఎందుకు స్థిరపరిచాడు అని అంటే దేవుడికి దావీదు ఇవ్వాల్సిన సమయాన్ని దావీదు ఇచ్చాడు. కనుక మన జీవితాల్లో కూడా మన సమయాన్ని దేవునికి ఇవ్వగలిగితే ఖచ్చితంగా దేవుడు దావీదుకి సింహాసనాన్ని తరతరాలకి తన సింహాసనాన్ని స్థిరపరిచినట్లు మన జీవితంలో కూడా తన ఆశీర్వాదాన్ని స్థిరపరుస్తాడు. తరతరాలకు మన బిడ్డలకు కూడా ఆశీర్వాదాన్ని మనం దాచిపెట్టిన వారం అవుతాం ఎప్పుడు దేవునికి సమయాన్ని కనుక కేటాయించగలిగితే. అనుకుంటాం మనం ఎన్నో ప్రయాసాలు పడతామండి, ధనం సంపాదించాలి, పిల్లల కోసం ఆస్తి సంపాదించాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మంచి చదువులు ఇప్పించాలి, మంచి స్థితిలో నా బిడ్డలు ఉండాలి, ఎవరికి లేని స్థితిని భాగ్యాన్ని నా బిడ్డల కొరకు నేను సంపాదించాలని అనుకుంటాం. నిజమే, మన బిడ్డలకి మంచి స్థితి ఇవ్వాలని ఆశపడడంలో తప్పు లేదు. కానీ ధనం ఇవాళ సంపాదించవచ్చు, ధనం పోతే మరలా సంపాదించుకోవచ్చండి. ఒకరోజు మనకు పనికి వెళ్తే ఒక 500 సంపాదిస్తారు, సాయంత్రానికి ఏ చికెనో మటనో తెచ్చుకుంటే అయిపోతాయి. అయిపోయిన డబ్బులు బాధపడతామండి. మరుసటి రోజు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. కానీ ఒకవేళ సమయం పోతే మరలా తిరిగి వస్తుందా? ఎప్పటికీ సమయం తిరిగి రాదు. అందుకే కదా ఎఫెసీ పత్రికలో చూస్తాం, మన సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొని. దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఎవరని చెప్తుంది అక్కడ వాక్యం ఎఫెసీ పత్రికలో? అజ్ఞానంట. జ్ఞానం లేనివాడే సమయాన్ని వృధా పరుచుకుంటూ ఉంటాడంట. సమయాన్ని కనుక మనం ప్రభు కేటాయిస్తే ఖచ్చితంగా మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తానంటున్నాడు. సమయంతో మనం ప్రభుని గణపరచాలి. అన్నిటికీ సమయం ఉంటుందండి. సొలొమోన్ గారు అంటారు, ప్రతిదానికి సమయం కలదు. మనమైతే ప్రతిదానికి సమయం కలదు కానీ ప్రార్థనకి సమయం లేదు అని సమాధానం చెప్తాం దేవునికి. మనం లేదండి, మనం అలా ఉండకూడదు. అసలు ఖచ్చితంగా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, ఇవ్వాల్సిన ప్రయారిటీ ఆయనకి ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా దేవునికి సమయాన్ని ఇవ్వకపోతే, దేవునితో కూడా సమయాన్ని మనం గడకలేకపోతే మన జీవితం ఎందుకంటే అసలు క్రైస్తవులకు ఎందుకు, లోకంలో ఉన్న వారికి మనకి ఏమీ తేడా లేదు. మనం క్రైస్తవులు అంటే, దేవుని బిడ్డలం అంటే ఆయన ప్రతిబింబించేవారిగా. యేసుప్రభు గారికి కదా బోల్డ్ సమయాన్ని కేటాయించారు. ఆయనకి ప్రార్థన అవసరం అండి. ఆయనే ప్రార్థన చేశారు కదా గెత్సేమనే తోటలో. ఆఖరి బొట్టు, రక్త బొట్టు అని చిందించే వరకు కూడా మన కొరకే ఆయన ప్రయాసపడ్డాడు. అంత సమయాన్ని ఆయన గడిపితే ఈ లోకంలో కొద్దిపాటి స్వల్పమైన ఈ జీవితం కోసం మనం ఏయో ఆశల కోసం అన్ని పరుగులు పెడుతూ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మనం దొంగిలించేస్తే ఘనతలు మనకి ఎక్కడి నుంచి వస్తాయండి? మన బిడ్డల ఆశీర్వాదం ఎలా ఉంటారు? మన బిడ్డలు దీవించబడిన స్థితిలో ఎలా ఉంటారండి? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దొంగిలించడానికి వీలు లేదు. మనం ఖచ్చితంగా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వాలి. కొంతమంది చూడండి, కృతజ్ఞత కూటాలకి రారు, అభిషేక్ కూటాలకి రారు, ఒక చక్కని సమాధానం చెప్తారు. నాకు చాలా కోపం వచ్చేస్తుంది. మందిరానికి ఎందుకు రాలేదేమంటే మామూలుగా రాలేదంటారు. మామూలుగా రాకపోవడం ఏంటి? ఆ మామూలు అంటే ఏంటో అస్సలు అర్థం కాదు నాకు చాలా నిజంగా చాలా బాధేసేస్తుంది. మందిరానికి ఎందుకు రాలేదామంటే మామూలుగానే రాలేదండి. మామూలుగా ఎందుకు రావు? మామూలు అంటే ఏం మామూలు? ఒంట్లో బాగాలేదా? నీకు అన్నం లేదా? 10 రోజుల నుంచి భోజనం చేయట్లేదా? లేకపోతే ఇంట్లో సమాధానం లేదా? ఏమీ లేనప్పుడే కదా ప్రభు దగ్గరికి వచ్చి మనం స్తుతించాలి. అలాంటి సమాధానం మనం చెప్పడానికి వీలు లేదండి. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఖచ్చితంగా దేవునితో గడపాల్సిందే. రెండవది చూస్తే మనకున్న తలాంతుతో ప్రభుని గణపరచాలి. మనకున్న తలాంతుతో అంటే, తలాంత్ అంటే తెలుసంటే తెలుగులో ఏమంటారు? టాలెంట్. మనకున్న టాలెంట్తో దేవుణ్ణి ఘనపరచాలి. మరి ప్రతి మనిషి, ఏ ఇద్దరు జీవితాలు ఒకలా ఉండవండి. మనం పోల్చుకుంటూ ఉంటాయా? ఒక తల్లి కడుపును పుట్టిన 5 అవని, 10 మంది అవని, 4 అవని, ఏ ఇద్దరు జీవితాలు ఒకలాగా ఉండవు. ఏ ఇద్దరు ఆలోచనలు ఒకలాగా అస్సలు ఉండవు. అది అన్నదమ్ములే కావచ్చు, అక్క చెల్లెలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ ఇద్దరు ఆలోచనలో ఒకే రకంగా మనం చూడం.
అలాగే సంఘంలో ఉన్న మన అందరం ఒక్కొక్కరం ఒక్కొక్క అవయవంగా ఉన్నామంటండి దేవునికి. ఒక్కొక్క అవయవము, అన్ని అవయవాలు పనిచేస్తేనే కదా మన బాడీ ఇలా పనిచేస్తుంది. ఆయన అవయవాలుగా ఉన్నాం మనం. ఒక్కొక్కరికి ఒక పని వస్తుంది. ఒకరికి చక్కగా పాటలు పాడగలుగుతారు, ఒక్కొక్కరు చక్కగా పరిచర్య చేస్తారు, ఒక్కొక్కరు చక్కగా వంటలు చేస్తారు, ఒక్కొక్కరు చక్కగా ప్రభు దగ్గరికి అనేక మందిని నడిపిస్తారు. ఒక్కొక్కరికి చెప్పడం రాదండి, సువార్త ప్రకటించడానికి వెళ్ళినా మాట్లాడడం కొంతమందికి చేత కదా. అంటే అలా అన్నాను కదా అని చెప్పి మేము ఎవరం కాదు, కొంతమంది ఉన్నారేమో వాళ్ళే చెప్తారేమో దేవుని మాటలు అని అనుకోవద్దు. ఒక్కొక్కరికి దేవుడు ఒక ఆలోచన ఇస్తూ ఉంటాడు మనకున్న టాలెంట్ని బట్టి. నేను ఈ మధ్యకాలంలో ఒక చోటుకి వెళ్ళాము, అయ్యగారు నేను ఒకసారి ఒక చోటుకి వెళ్తే వాళ్ళు చెప్తున్నారనమాట, ఆ సంఘంలో ప్రతి నెల అస్తమాట ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటారంట. స్త్రీల కూడుకులని, అవస్థల కూడుకులని, చంటిపిల్లల కార్యక్రమం, ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ మందిరంలో చాలామంది ఉన్నారంట, 100 మంది 150 మంది విశ్వాసులు ఉన్నారు, కానీ ఎవరికి వంట చేయడం రాదంట. మాకు రాదు అంటున్నారంట. వంట చేయడం రాదనంటే ఒక సంఘ పెద్దకి మనసులో బాధ కలిగి, చాలా వేదన కలిగి, దేవుని పని చేయడానికి వంట రాదంటున్నారు, ఇంట్లో వంటలు చేసుకోవట్లేదా వీళ్ళని చెప్పి ఆయన వంట మేస్త్రి కూడా వెళ్ళి వంట నేర్చుకుని చర్చిలో వంటలు చేసేవాడంటండి. అలా ఆయన బిడ్డలను దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాడండి. ఇదేదో నేను సరదాగా చెప్పట్లేదు, కానీ మనం నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నాను. కానీ మన సంఘంలో ఉన్న మీరందరూ అలా కాదు, ఖచ్చితంగా దేవుని పని చేస్తారు. మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి సామర్థ్యం కొలిది దేవుడు ఆ పనిని అప్పగిస్తాడండి. మొయ్యలేని బరువు ఎత్తితే మనం మొయ్యలేం కదా. నీ సామర్థ్యం కొలితే నీకు పని ఉంటుంది, ఏ పనైనా చెయ్యి. మందిరాన్ని తొడవచ్చు, బరకాలు వేయచ్చు, కుర్చీలు సర్దొచ్చు. మందిరంలో ఏ బోల్డ్ పని ఉందండి, ఏ పనైనా చేయొచ్చు. నేను ఈ పనే చేయాలి కదా, ఇంకొకరితో పోల్చుకోవద్దు. ఆమె పాటలు పాడుతుంది కాబట్టి ఆమెలో నేను పాడలేకపోతున్నాను, ఆమెలో నేను బైబిల్ చదవలేకపోతున్నాను, ఆమెలో నేను వంటలు చేయలేకపోతున్నాను, ఆమెలో పరిచర్య చేయలేకపోతున్నాను అని ఎవరితోనూ పోల్చుకోవద్దు. ఖచ్చితంగా దేవుడు నీకున్న టాలెంట్ని నీకు ఇస్తాడు, నీకున్న తలంతుని దేవుడు నీకు ఇస్తాడు. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, ఒక చక్కని ఉపమానం ఉంటుంది అక్కడ. దేశాంతరం వెళ్తూ యజమాని తలాంతులు ఇస్తాడంట ముగ్గురికి. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చి 14వ వచనం నుండి 30వ వచనం వరకు అవన్నీ రాసి ఉంటాయి. ఎవరు సామర్థ్యం కొలితే వానికి తలాంతుని ఇచ్చాడంటండి. 5 తలాంతులు ఇచ్చిన వారు 5 తలాంతులు సంపాదించాడు, 2 తలాంతులు ఇచ్చినవాడు 2 తలాంతులు సంపాదించాడు. 1 తలాంతు ఇచ్చినవాడు ఏమంటున్నాడంట, నువ్వు విత్తని చోట కోయేవాడవును, చల్లని చోట పంట కూర్చుకుంటావు కదా, నువ్వు కఠినుడు కదా, అందుకే నీకు భయపడి నేను భూమిలో దాన్ని దాచిపెట్టేశాను అంటున్నాడంట. దాచిపెట్టిన వాడిని చూసి దేవుడు అంటున్నాడు కదా, భలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడా? లేదు, నీకున్న సామర్థ్యాన్ని, నీకున్న పనిని నువ్వు దాచుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా దేవుని కొరకు ఉపయోగించాల్సిందే నీకు ఇచ్చిన శక్తిని. అలా 5 తలాంతులు ఇచ్చిన వాడిని 2 తలాంతులు ఇచ్చేవాడిని చూసేయమంటున్నాడు దేవుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ యజమాని సంతోషంలో నువ్వు పాలు పొందుతావు. అంటే యజమానుని సంతోషంలో పాలు పొందాలంటే ఖచ్చితంగా మనకున్న తలాంతును మనం ఉపయోగించాల్సిందే. మనకున్న తలాంతుతో ప్రభుని గణపరచాల్సిందే. మనం ప్రభు సన్నిధిలో ఉన్న ఒక్కొక్కరు అందరూ ఒకే పని చేయలేమండి. కొంతమంది ఉన్నారనుకో, ఒక ఆమె ఆ పని చేస్తుంటే నేను అదే పని చేస్తానండి, నేను అదే పని చేస్తాను. ఆ పని కాకపోతే ఇంకో పని చేయొచ్చు కదా. నీకు పని చేయాలని ఆశను ఉంటే ఏదో పరిచర్య చేస్తావు నువ్వు. అసలు మనం పరిచర్య చేయాలి అని అనుకుంటే ఏదో ఒక పరిచర్య, దేవుని పని చేస్తున్నాను నేను అనుకుంటే ఖచ్చితంగా చేస్తాం. కొంతమంది చూడండి, మేమే ఉన్నామా, మేమే కనబడుతున్నామా, మేమే చేయాలని సనుక్కుంటూ మూలుక్కుంటూ ముక్కుకుంటూ అలా చేయడం వల్ల ఏమాత్రం మనకి ప్రయోజనం లేదండి. దేవుని పనిని చూడండి, మన ప్రసంగిలో సొలొమోను గారు చక్కని మాట రాస్తారు. 9వ అధ్యాయం 10వ వచనంలో, చేటుకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనా నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. నువ్వు చచ్చిపోతే చేయలేవంటే ఏ పరిచర్య. నువ్వు పాతాళానికి పోయినా, ఎక్కడికి పోయినా అక్కడ ఏ పని ఉండదంట నువ్వు చేయడానికి. నువ్వు బ్రతుకున్నప్పుడే, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే, ఆయన అవయవంగా ఉన్న నీవు ఖచ్చితంగా దేవుని పని, దేవునికి ఇచ్చిన తలాంతును ఉపయోగించి దేవుణ్ణి గణపరచగలవంట. చేయటకు నీ శక్తికి లోపం లేకుండా. కొంతమంది శక్తిని, ఓపికని దాచుకుంటారండి. నాకు ఓపిక లేదు, నేను చేయలేను. కానీ సమస్తాన్ని చూస్తున్న దేవునికి అన్నీ తెలుసు. మనం ఎవరినో మభ్య పెట్టడానికి, లేకపోతే సేవకుడు గుర్తించలేదని, సేవకురాలు పొగడలేదని ఇలాగ మనం ఆలోచించడానికి వీల్లేదండి. మనకున్న టాలెంట్తో ప్రభుని గణపరచాలి. అప్పుడు మన యజమాని సంతోషంలో మనము పాలు పంపులు పొందుతాము.
అర్థమవుతున్నవారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవునికి మన సమయాన్ని ఇచ్చి ప్రభుని గణపరచాలి. రెండవది మనకున్న తలంతు, మనకున్న టాలెంట్ను ఉపయోగించి ప్రభుని గణపరచాలి. అది ఏ పైనైనా సరే సిగ్గుపడొద్దు. దేవుని మందిరంలో పని చేయడానికి, పరిచర్య చేయడానికి మనం సిగ్గుపడాల్సిన పని లేదండి. మనం ప్రభువుకు చేస్తున్నాం. మనుషులకు చేసినట్లు మీరు చేయొద్దని ప్రభు అంటారు. దేవునికి చేసినట్లే మనము పరిచర్య చేయాలి. లేకపోతే ఎవరో చూస్తారు, ఎవరో పొగడాలు, ఈ లోకంలో నాకు చప్పట్లు కావాలి, ఈ లోకంలో నాకు ఘనత కావాలి, ఈ లోకంలో నన్ను ఎవరో గుర్తించాలని మాత్రం మనం పని చేయకూడదండి. దేవాతి దేవునికే చేస్తున్నట్లు మనం పని చేయాలి. మూడోది చూస్తే మనం దేహంతో దేవుణ్ణి గణపరచాలంట. ఏంటంటే దేహముతో దేవుణ్ణి గణపరచాలి, మహిమపరచాలి. 1 కొరింథీ పత్రికలో చూడండి 6వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇక్కడ ఏమని చెప్తుందంటే దేహముతో ప్రభువుని గణపరచాలంటే మీ దేహము దేవుని వలన, ఈ దేహము మనకి దేవుని వలన అనుగ్రహింపబడిందంటండి. మన దేహము దేవునికి ఆలయమై ఉందంట. ఆలయాన్ని ఒక చోట రాస్తారు. ఎవరైనా నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తాను. దేవుడు ఊరుకునేవాడు కాదంటండి. ఈ దేహముగా, ఈ ఆలయంగా ఉన్న ఈ దేహాన్ని ఒకవేళ నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకున్నా, ఎదుటి వారి దేహం పాడు చేయడానికి నువ్వు ప్రయత్నం చేసిన దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. దేహంతో మనం ప్రభుని గణపరచాలి. దేహంతో మనము ప్రభుని స్తుతించాలి. దేహంతో కనపరచడం ఏంటి? మందిరానికి వస్తున్నాం కదండి, దేహంతోనే వస్తున్నాం కదండి, బాడీ ఇంటి దగ్గర పెట్టి మేము రాలేం కదండి, స్తుతిస్తున్నాం కదండి అనడానికి కాదు. కానీ దేహంతో ప్రభుని స్తుతించడం అంటే నీ క్రియలు, నీ పనులు, నువ్వు ఏ స్థలానికి వెళ్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు, దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నావా, నువ్వు ఎలా జీవిస్తున్నావా అన్న దాన్ని బట్టి ఈ మాట నేను చెప్తా ఉన్నాను. దేహంతో మనం ప్రభుని గణపరచాలి. యెషయా 43వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఒక మాట ఉంటుందండి. నా మహిమ నిమిత్తమే నేను మిమ్మల్ని సృజించానని. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనంలో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. చాలరా, నా మహిమ నిమిత్తం. ఎవరి మహిమ నిమిత్తం అని సృజించాడంట మనల్ని? దేవుని మహిమ నిమిత్తమే మనల్ని సృజించాడంట. ఆయన నామం మహిమపరచబడ్డానికే మనం బ్రతుకుతూ ఉన్నామంట. మనం విలువ పెట్టి కొనబడిన వారం అంటండి. కొరింథీ పత్రిక 9వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఉంటుంది. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మనుషులకు దాసులు కాకుడి. ఈ దేహంతో మనం ప్రభుని గణపరచాలి. విలువ పెట్టి కొనబడ్డామంట. మనుషులకి దాసులు మనం కాకూడదంట. మనం మనుషులకి దాసులుగా ఉండకూడదంట. దేహంతో ప్రభుని కనపరచడం అంటే మన గురించి ఎవరైనా ఒక మంచి సాక్ష్యం చెప్పాలి. మన మందిరానికి వెళ్తుంది రా, పలాని సహోదరి మందిరానికి వెళ్తుంది, చక్కగా పాటలు పాడుతుంది, తన వస్త్రధారణ బాగుంటుంది, చక్కగా మాట్లాడుతుంది, చక్కగా తనతో మాట్లాడితే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది, మంచి ఆత్మీయంగా మాట్లాడుతుంది, ఎంతో దేవుని కనుపరిచే విధంగా ఆమె మాటలు ఉంటాయి, ఎంతో ఆదరణతో కూడిన మాటలు ఆమె నోటి వెంట వస్తాయిరా అని చెప్పి మనల గురించి దేవుని నామాన్ని మహిమపరచాలంట. మనల్ని చూసి దేవుణ్ణి దూషించేవారిగా ఉండకూడదంట. ఎందుకురా మందిరానికి వెళ్తుంది, మేము మందిరానికి వెళ్తుంది, కానీ ఆమె నోరు తెరిస్తే అన్నీ ఆడకూడని మాటలే మాట్లాడుతుంది, పలకూడని మాటలే పలుకుతుందని మన గురించి ఎవరు చెప్పకూడదంట. చక్కగా మందిరానికి వస్తాం, మందిరానికి వచ్చిన మరుసటి రోజే చక్కగా ఫంక్షన్కి వెళ్తాం. మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు? సమాజంలో ఉన్న అన్యులైన వారు అందరం మనల్ని గమనించరండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటారు, ఈమె మందిరానికి వెళ్తుంది కదా, ఈమె ప్రార్థన చేస్తుంది కదా, చక్కగా పాటలు పాడుతుంది కదా, నేను విన్నాను కదా, ఈమెంటి ఇలా ప్రవర్తిస్తుంది, ఫంక్షన్లోని ఇలా గంతులేస్తుంది ఏంటి అని మన గురించి ఎవరు చెప్పకూడదండి. మంచి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. మన సాక్ష్యాన్ని మనం కోల్పోకూడదు. దేహంతో ప్రభువుని స్తుతించడం అంటే అదే. నా నోరండి నా ఇష్టం అండి, నా కాళ్ళండి నేను కాళ్ళు నా శరీరం చెప్పిన చోటకల్లా నేను వెళ్తానండి, నా చేతులండి నా ఇష్టం అండి, ఏది చేయమంటే చేస్తానండి, నా కళ్ళండి నా ఇష్టం, ఏది చూడొద్దంటే అదే చూస్తానండి, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానండి అని అంటే దేహంతో ప్రభుని స్తుతిస్తున్నట్ట. మన దేహంతో ప్రభుని స్తుతించడం అంటే నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం ద్వారా కూడా దేవునికి మహిమ కలగాలి, దేవునికి మాత్రమే ఘనత రావాలి. ఆ విధంగా మనం ప్రభుని గణపరచాలి. పౌలు గారు అంటారు కదా ఎఫెసీ సంఘంతో అనుకుంటా, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను, లోపరుచుకుంటున్నాను. అన్నిటికంటే మనకి బద్ధ శత్రువులు ఎవరైనా ఉన్నారంటే
ఎవరో తెలుసా మీకు? మన శరీరమే అందరికంటే పెద్ద శత్రువు అనమాట మనకి. అలా వెళ్ళొద్దని చెప్తుంది, మనసు చెప్తుంది. నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కదా, దేవునిలో నీ భక్తి చేస్తున్నావు కదా, విశ్వాసంలో కొనసాగుతున్నావు కదా, పలానా చోటకి నువ్వు వెళ్ళకూడదని చెప్తుంది, నీ మనసు నీతో చెప్తుంది. కానీ కాళ్ళు నడుచుకుంటా వెళ్ళిపోతాయి. అలా వెళ్తే దేవునికి మహిమ కలుగుతుందండి. కంట్రోల్ చేసుకోవాలి. శరీరం కంట్రోల్కి మనం వెళ్ళడం కాదు, కానీ దాన్ని మనం కంట్రోల్ చేయగలగాలి. శరీరాన్ని నలగొట్టుకోవాలి. సాతాను తంత్రాలు మీరు ఎరగని వారు కాదు అంటారు పౌలు గారు ఒక చోట. సాతాను తంత్రాలన్నీ మనకు తెలుసు. ఏ స్థలానికి వెళ్తే మనం దేవునికి అవమానకరంగా బ్రతుకుతామో మనకు తెలుసు. అయినా కానీ శరీరం నిన్ను అక్కడికే లాక్కెళ్తూ ఉంటుంది. అలా కాదండి, దేహంతో విలువ పెట్టి కొనబడ్డావు. నువ్వు ఊరికనే వచ్చి ఇక్కడ కూర్చోలేదు, ఏదో సరదాగా కాలక్షేపానికి వచ్చి ఇక్కడ కూర్చోలేదు. విలువ పెట్టి ఆయన రక్తాన్ని చిందించి మనందరి కొరకు ప్రాణం పెట్టాడు కనుక ఆయన ఉచితమైన ప్రేమ చెప్పిన మనం ఈ స్థలంలో ప్రభుని స్తుతిస్తున్నామంటే. అలాంటి నీ దేహం దేవునికి ఆలయంగా ఉంది. అలాంటి ఆలయాన్ని పాడు చేస్తే ఆయన ఊరుకొని అంటున్నాడు, వాణ్ణి నేను పాడు చేస్తాను అంటున్నాడు. దేవుడు మనం క్రైస్తవులుగా ఉన్నప్పుడు వాక్యం ఏం చెప్పిందో ఒక క్రమాన్ని దేవుడు పెట్టాడు. ఆ క్రమంలోనూ మనం బ్రతికితే ఆశీర్వదింపబడతాం. ఆ క్రమంలో మనం ఉంటేనే దీవించబడతాం. మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే దీవించబడండి. దేహంతో ప్రభుని ఘనపరచాలి. అప్పుడు మనల్ని ఈ లోకంలో దేవుడు ఘనపరుస్తారు. మొదటిగా సమయంతో ప్రభుని ఘనపరచాలి. రెండోది మనకున్న తలాంతుతో ప్రభుని ఘనపరచాలి. మూడోది దేహముతో దేవుణ్ణి ఘనపరచాలి. అర్థమైతే బిగ్గరగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నాలుగోది చూస్తే మనం ధనముతో మనము ప్రభుని ఘనపరచాలంట. ధనముతో ప్రభుని ఘనపరచాలి. ఏదైనా విన్నేస్తాడు కానీ అపవాది ఈ మాటను మాత్రం అస్సలు విన్నవాడు. చెవిలో సీసం పోసేస్తాడు. ధనముతో ప్రభుని ఘనపరచాలి. దేవుడు క్రమాన్ని పెట్టాడండి. నువ్వు ఆర్థికంగా బలపడాలంటే ఆర్థికపరమైన విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉండు. నీకు శరీరంలో స్వస్థత కావాలా, నీకు విశ్వాసం ఉండాలి. అంతేగాని నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయండి, బోల్డ్ లక్షలు ఉన్నాయండి, కోట్లు ఉన్నాయండి, నన్ను ఎందుకు స్వస్థపరచవుతాండి అని అడగడానికి మనం సరిపోం. దేవుడు క్రమాన్ని పెట్టాడు. నీకు స్వస్థత కావాలంటే నీకు విశ్వాసం కావాలంతే. నువ్వు ఆర్థికంగా బలపడాలా, ఆర్థికపరమైన విషయాల్లో నాకు నమ్మకంగా ఉండు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగు చేస్తానని ఆయన అంటూ ఉన్నాడు. మనకున్న ధనంతో మనం ప్రభుని ఘనపరచాలి. మన దగ్గర ఉన్న ధనంతో ప్రభుని మహిమపరచాలి. ధనంతో ప్రభుని ఘనపరచడం అంటే నిజంగా ఈ దినం పరిచర్య ఈ విధంగా జరుగుతుందంటే మిమ్మల్ని అందరిని బట్టి నేను చాలా సంతోషపడతానండి. మీ హస్తాలు లేకుండా ఇక్కడ ఏ పరిచర్య జరగట్లేదు. మీ గుప్పులు విప్పకుండా ఏ పరిచర్య కూడా జరగట్లేదని ఎంతో భారమైన పరిచర్య చేస్తూ ఉండగా సేవకునికి సహకారులుగా ఉన్న మీ ప్రతి గుప్పిలిని, ప్రతి హస్తాన్ని దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ధనంతో ప్రభుని మనం ఘనపరచాలండి. మనం మలాకీ గ్రంథంలో చూస్తాం కదా, 3వ అధ్యాయము, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ వంతు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి, అప్పుడు పట్టజాలని దీవెనలు మీ జీవితంలో మీకు కుమ్మరిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రభు చెప్పిన క్రమంలో నడిస్తే ఖచ్చితంగా మనం ఆశీర్వదింపబడతామండి. ప్రభు చెప్పిన క్రమంలో మనం బ్రతికితే ఖచ్చితంగా దేవుడిని ఒక విషయం అడుగుతాను, చెప్పండి. మీరు దేవుడు ఏ పని చేయించుకోలేక ఆయన దరిద్రుడయ్యి దీనుడయ్యి మనల్ని డబ్బులు అడుగుతున్నాడండి, మనల్ని ధనం అడుగుతున్నాడా ఆయన పరిచర్య కొరకు? లేదు కదా. ఆయన దరిద్రుడయ్యి మనల్ని భాగ్యవంతుల్ని చేశాడు. ఆయన పని చేస్తే చూడండి, మనం చూస్తాం సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 18వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును, అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. ఒకరు ఇచ్చే కానుకంట ఏం కలుగజేస్తుందంట? వీలు కలుగజేస్తుందంట. మీరు చేస్తున్న పనిలో మీరు ధనంతో ప్రభుని కనపరిస్తే మీరు ఇచ్చే కానుకంట మీకు వీలు కలుగజేస్తుందంట. అది గొప్పవారి ఎదుటికి మిమ్మల్ని రప్పిస్తుందంట. అది గొప్పవారి ఎదుట మిమ్మల్ని నిలవబెడతా ఉంటుందంట. మనం ఇచ్చే కానుక అసలు మన కానుక ఎందుకు ఇవ్వాలి? మనం ధనంతో ప్రభుని ఎందుకు గణపరచాలంటే మనం దీవించబడడానికి, మనం ఆశీర్వదింపబడడానికి, మన బిడ్డలు దీవెనకరంగా బ్రతకడానికే తప్ప అది దేవుడు చేయించుకోలేని పని కానీ లేకపోతే దేవుడు దరిద్రుడయ్యి కానీ మనల్ని అడగట్లేదు. మనం ఇచ్చే కానుక వల్ల ఆయనకి మహిమ కలుగుతుంది, మనమే ఆశీర్వదింపబడతాం, మనమే దీవించబడతాం. అనేక మందిని ప్రోత్సహించేవారిగా ఉండాలండి. కొంతమంది చూడండి, వాళ్ళు కానుకిస్తే
పక్కవారు కూడా ఇవ్వాలేమో అని చెప్పి కొంతమందిని ఆపేస్తూ ఉంటారు. ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు నేను ఇంత కానుక ఇవ్వాలని అనుకుంటున్నాను పక్క సహోదరితో చెప్తే ఆ సహోదరి ఆపడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయదు. నువ్వు అలాగా ఉండకూడదు. ధనంతో ప్రభుని గణపరచడం అంటే అనేక మందిని ప్రోత్సహించే వరకు మనం ఉండాలి. ఇంత పరిచర్య ఉంది కదా, ఇంత పరిచర్యలో మనం కూడా మన హస్తాలు కూడా ఉండాలి. నీ సామర్థ్యం ప్రభువుకు తెలుసు. నువ్వు మోయలేని బరువేమీ మోయొద్దు. అప్పులు చేసి దేవునికి ఏమీ మనం ఇవ్వాల్సిన అవసరం లేదండి. మన స్థితి అంతా దేవునికి తెలుసు, మన పరిస్థితి అంతా దేవునికి తెలుసు. నిజంగా మిమ్మల్ని సంఘ ప్రారంభం నుంచి మిమ్మల్ని చాలా నేను అభినందిస్తూ హృదయంలో భారం కలిగి మీ కొరకు ప్రార్థన చేస్తానండి ఖచ్చితంగా. ఎందుకంటే వేలాది రూపాయలు మీరు దేవుని పని కొరకు ఉపయోగిస్తూ ఉన్నారు. వేలాది రూపాయలతో క్రిస్మస్లు చేస్తారు, ఉపవాస కూటాలు చేస్తాం, అనేకమైన కార్యాలు మన ద్వారా మీరిచ్చే ప్రతి కానుక ద్వారానే జరుగుతూ ఉన్నాయి. దేవుడు అందరిని బట్టి మీ అందరినీ బలంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనం ధనంతో ప్రభుని గణపరచాలి. మనకున్న ధనంతో ప్రభుని గణపరచాలి. చూడండి, బేదలను కనికరించేవాడట యెహోవాని గణపరిచేవాడంట. బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడంట. బేదలను కూడా మనం కనికరించాలి. ధనం ఉంది కదా అని చెప్పి మనమే తిని మనమే నా బిడ్డలే బాగోవాలి, నా ఇంట్లో వారే బాగోవాలి, నా బంధువులే బాగోవాలని మనం ఆలోచించకూడదండి. ధనంతో బేదవారికి కూడా మనం సహకరించే వారిగా ఉండాలి. అలాంటి హస్తాలుగా దేవుడు మనందరినీ బలపరచునుగాక. ఆమేన్. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. హృదయంలో స్థానం ఇచ్చి ప్రభుని గణపరచాలంట. మన హృదయంలో ప్రభుకి స్థానాన్ని ఇచ్చి ప్రభుని మనం గణపరచాలంట. యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటే చదువుదాం చూడండి. 29వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. ఎలా అంట? ఈ ప్రజలు నోటి మాటతోనే నన్ను స్తుతిస్తూ ఉన్నారు, పెదవులతోనే నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయం అంట నాకు దూరంగా ఉంది అని దేవాతి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హృదయంతో దేవుని గణపరచాలండి. హృదయంలో దేవునికి స్థానాన్ని ఇచ్చి ప్రభువును మనం గణపరచాలి. హృదయంలో స్థానాన్ని ఇవ్వకుండా పెదవులతో స్తుతించడం వల్ల మనకి ఉపయోగం ఏమీ లేదండి. మన హృదయాన్ని దూరంగా చేసుకుంటే, దేవునికి దూరంగా మన హృదయాన్ని పెట్టుకుంటే, ఆయన స్తుతిస్తే మాత్రం ఉపయోగం ఏముంటుందండి? అప్పుడు దావీదుని గురించి దేవుడు అంటాడు. దావీదు ఎవరంట? దేవుని హృదయానుసారుడు అంట. అంటే తన హృదయంలో దేవుడు ఎలా అయితే బ్రతకమన్నాడో, దేవుడు ఎలా అయితే ఉండాలని అనుకున్నాడో దావీదు ఆ విధంగా బ్రతికాడు గనుక నా హృదయానుసారుడు అని దావీదును దేవుడు మాట్లాడుతూ ఆయన్ని దీవిస్తూ ఆయన్ని స్థిరపరిచాడు. రాజరికాన్ని ఆయన సంతానానికి తరతరాలకైనా స్థిరపరిచాడు. మనం ఏదైనా ఒక పని చేయాలని అనుకుంటాం, మనసులోకి వస్తుంది. ఇంట్లో ఏదైనా కార్యక్రమమే కానివ్వండి, వివాహమే కానివ్వండి, పుట్టినరోజు కానివ్వండి, ఏదైనా మన ఇంట్లో ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటాం కదా. ఏదో పని చేసినప్పుడు అసలు ఇది ఎలా చేయాలి, దేవునికి నచ్చేటట్టు చేయాలి కదా, దేవుని మహిమపరిచే విధంగా ఈ కార్యక్రమం జరగాలి కదా అని మనం ఆలోచించుకోకుండా మన ఇష్టానుసారంగా మనం ఆలోచనలో తీసుకుంటూ ఉంటాం. మనకు నచ్చే విధంగా పైగా పక్కన బంధువుల మీద మనం నెట్టేస్తూ ఉంటాం. ఆదివారం అయితేనే మా చుట్టాలు అందరూ వస్తారండి, అందరూ జాబ్ హోల్డర్స్ అండి, ఆదివారమే కుదురుతుందండి, ఆదివారమే పెడతామని మనం ఇబ్బంది పెడతా ఉంటాం. సేవకునికి కన్నీరు రప్పిస్తూ ఉంటాం కొన్ని పర్యాయాలు. అలా ఉండకూడదండి. నువ్వు దేవునికి హృదయాన్ని నీకు దగ్గరగా, దేవుని హృదయంతో నీ హృదయం దగ్గరగా ఉందనంటే నువ్వు ఇలాంటి పనులు చెయ్యవు. పెదవులతోనే స్తుతిస్తారంట. అయ్యా మీకు స్తోత్రం అయ్యా, నీ కృపను బట్టి నేను ఎలా ఉన్నాను, నువ్వు చెప్పిన పని చేస్తానయ్యా, నీ మాట వింటానయ్యా, నీకు లోబడతానయ్యా, నీకు అవిధేయులుగా ఉండను, నీకు విధేయత చూపిస్తానని పెదవులతోనే ఎంతవరకు పలుకుతారంట కానీ వాళ్ళ హృదయాన్ని మాత్రం దేవునికి దూరంగా ఉంచుకుంటారంట. వారి హృదయాన్ని దేవునికి దూరంగా ఉంచుకోవడం వల్ల నువ్వు హృదయంలో దేవునికి స్థానం ఇచ్చినట్లు ఎంత మాత్రమో కాదు. మనం నయోమిని జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఏమేం చేసిందండి? ఋతు గ్రంథం చూస్తే మనం చూడండి, ఒక మాట అంటది నయోమి, సొంత ఆలోచనలు తీసేసుకుంది. కరువు వచ్చింది కదా అని చెప్పేసి బెత్లెహేమును విడిచిపెట్టేసి అన్య ప్రాంతమైన మోయాబు దేశం వెళ్ళిపోయింది ఆమె.
మొదటి నుంచి మనం చదువుకుంటే అక్కడ 10 సంవత్సరాలు ఉందంటే ఈ 10 సంవత్సరాల్లో తను అనుకుని ఉంటుంది, అబ్బా నేను చాలా మంచి నిర్ణయం తీసుకున్నాను, చాలా మంచి ఆలోచన నాకు వచ్చింది, అక్కడ కరువు ఉంది కదా, ఆ స్థలాన్ని విడిచిపెట్టడం వల్లే నేను ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాను, నిజంగా అక్కడి నుంచి వచ్చి ఉండకపోతే నాకు ఈ స్థితి దొరికేది కాదు, నా ఆలోచనే నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది, నా ఆలోచన వల్ల, నా జ్ఞానం వల్ల, నా తెలివి వల్ల నేను ఈ స్థితిలో ఉన్నానని నయోమి 10 సంవత్సరాలు అనుకుని ఉండొచ్చు. 10 సంవత్సరాల తర్వాత ఏమైంది? భర్తను కోల్పోయింది, బిడ్డలిద్దరిని కోల్పోయింది. కోల్పోయిన తర్వాత చూడండి 13వ వచనం చివరి మాటల్లో అంట చూడండి, యెహోవా నాకు విరోధి ఆయను. రూతు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం చివరి మాటలో, యెహోవా నాకు విరోధి ఆయను. ఆమె ఎందుకంటుంది ఈ మాట? దేవుడు నాకు విరోధి అయిపోయాడని ఎందుకంటుంది? కరువు వచ్చింది కదా అని చెప్పి రొట్టెల గృహమైన బెత్లెహేమును ఆశీర్వదింపబడిన స్థలాన్ని విడిచిపెట్టేసి మోయాబు స్థలానికి వచ్చేసి ఏమని అంటుందంటే, నాకు యెహోవా విరోధి అయిపోయాడు. కొన్నిసార్లు మనం కూడా అలా అనుకుంటామండి. కొన్ని పర్యాయాలు మనం కూడా అలా అనుకుంటాం. మనం సొంతంగా నిర్ణయాలు తీసేసుకుంటాం. కొన్ని ఆలోచనలు మనకు నష్టాన్ని తీసుకొస్తాయి. మన చేతులారా మన జీవితాన్ని చిందరవందరగా మనమే పాడు చేసుకుంటూ ఉంటాం. మనకు వచ్చిన ఆలోచనలే కరెక్ట్ అని అనుకుంటాం, మనకు వచ్చిన తలంపులే ఈ దేవుని చిత్తమేమో అని మనం అనుకుంటూ ఉంటాం. అది దేవునికి, నీ హృదయం కనుక దేవునికి నీ హృదయంలో స్థానాన్ని ఇస్తే నువ్వు ఇలాంటి నష్టాన్ని చూడాల్సిన పని లేదు. మన హృదయంతో దేవుని గణపరచాలి. హృదయంలో స్థానం ఇచ్చి మొదటి ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి, మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి నువ్వు స్థానాన్ని ఇవ్వగలిగితే నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగాను ఆనందంగా ఉంటుంది. నా జీవితంలో ఈ నష్టానికి కొని తెచ్చుకున్నాను, నా బిడ్డల జీవితం బాగాలేదండి, నా భవిష్యత్తు బాగాలేదు, నేను ఎన్నో సంవత్సరాలుగా 20-30 సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నాను, సేవకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, సేవకుని ప్రార్థనలో బలం లేదేమో, లేకపోతే నా జీవితం ఎందుకు ఇలాగైపోయింది, దేవుడు నాకు విరోధి అయిపోయాడు, నాకు శత్రువు అయిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నన్ను మర్చిపోయాడు, నన్ను చూసి చూడనట్టు దేవుడు వెళ్ళిపోతున్నాడు, ఇలాంటి ఆలోచనలన్నీ హృదయంలోనికి వస్తాయి. ఎప్పుడనంటే హృదయంలో దేవునికి నువ్వు స్థానాన్ని కనుక ఇవ్వలేకపోతే, దేవునికి హృదయంలో మన హృదయంలో స్థానాన్ని ఇస్తే దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని అద్భుతంగాను ఆనందంగాను, నీ బిడ్డల జీవితాన్ని ఆశీర్వాదకరంగాను దేవుడు మారుస్తాడు. అసలు మన చేతులతో మనమే పాడు చేసుకుంటామండి. విశ్వాసంలో కొనసాగుతున్న నీవు, భక్తి జీవితంలో కొనసాగుతున్న నీవు హృదయంలో స్థానాన్ని ఇవ్వకుండా నీ జీవితంలో ఏదో కార్యక్రమం వస్తుంది, ఈ కార్యక్రమం చేయాలంటే సేవకుని దగ్గరికి రావాలి, అయ్యా నా జీవితం నేను ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాను, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేస్తే దేవునికి మహిమ, ఇలా చేయకూడదా, ఇలా చేయాలయ్యా అని ఎప్పుడైనా సేవకుని సంప్రదించారండి? మనం సంప్రదింతామా సేవకుడిని? మన ఇష్టానుసారంగా మనం డేట్లు పెట్టేసుకుంటాం, మనకు నచ్చినట్లుగా మన కార్యక్రమాలు చేసేస్తూ ఉంటాము. అలా చేసేసి ఇద్దరు కూడా ఒకసారి కార్యక్రమం పెడతారండి కొన్ని పర్యాయాలు. అప్పుడు సేవకుడు ఏం చేస్తాడండి? పైగా రాలేదు, మా దగ్గరికి రాలేదు, ఆ విశ్వాసం అంటే ఇష్టం, ఆయనంటే ఇష్టం, ఆయన కానుకలు బాగా ఇస్తాడు, ఆయన బాగా ప్రేమిస్తాడు, అందుకని అక్కడికి వెళ్ళారు అని మన ఇలాంటి మాటలన్నీ మనం చెప్తూ ఉంటామండి. హృదయంలో స్థానాన్ని ఇస్తే దేవునికి నచ్చినట్లు మనం బ్రతుకుతాం. మన హృదయంలో దేవునికి స్థానాన్ని ఇస్తే దేవుడు మెచ్చిన భక్తిని మనం చేయగలుగుతాం. దేవుడు మన జీవితాన్ని ఎప్పుడు మన జీవితాన్ని ఎప్పుడు దీనస్థితిలో ఉంచాలని దేవుడు అనుకోడండి. మనల్ని అందరినీ ఆశీర్వదించడానికి దేవుడు మనల్ని లోకం నుంచి ప్రత్యేకించుకున్నాడు. లోకం నుంచి మనల్ని దేవుడు విడిపించాడు. ఎలాంటి స్థితిలోంచి మనం వచ్చామో ఒకసారి మన హృదయాలు కనుక ధ్యానం చేస్తే ఎలాంటి స్థితిలోంచి మనం వచ్చామండి. ఎన్నో కష్టాల నుండి, ఇరుకులు, ఇబ్బందులు ఉండే కదా మనల్ని దేవుడు తప్పించాడు. మన హృదయంలో కనుక ప్రభుకి స్థానాన్ని ఇస్తే నయోమి చెప్పినట్లుగా మనం చెప్పం. ఆమె సొంతంగా నిర్ణయం తీసేసుకుంది, సొంత ఆలోచనలు తీసేసుకుంది. అక్కడ ఎవరు నివసించలేదండి. ఆ మొక్కతే విడిచిపెట్టేసింది ఆ దేశాన్ని, అన్య ప్రాంతానికి వెళ్ళిపోయింది. అసలు నేను వెళ్ళకూడదు, ఆ స్థలంలో ఎంతవరకు నేను ఉండగలను, ఇక్కడే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు కదా. కానీ మరలా తిరిగి రావడం తప్పిందండి ఆమెకి. ఆ స్థలానికే తిరిగి మరలా నయోమి వచ్చింది. ఆ దేవుడే గొప్ప దేవుడు, ఆ దేవుడే శక్తిమంతుడు, అక్కడే ఆశీర్వాదం ఉంది, అక్కడే నా జీవితం బాగుపడుతుందని చెప్పి మరలా తిరిగి దేవుని దగ్గరికి తిరిగి వచ్చింది. ఒక్కొక్కసారి మనం కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటామండి. మనం ప్రభు పాదాల దగ్గర పెట్టాలండి, సేవకుడిని సంప్రదించాలి. నువ్వు వాక్యంలో విశ్వాసంలో కొనసాగుతున్న బిడ్డవు కదా, విశ్వాసం కదా, అలాంటప్పుడు నువ్వు ఎలా బ్రతకాలి? అసలు అయ్యా నాకు ఈ తలంపు వచ్చింది, ఇది ఎంతవరకు కరెక్ట్ అయినా, నేను ఎలా ఉండొచ్చా, ఇలా ఉండకూడదా, ఏం చేయాలి అని సేవకుని మనం అడగాలి. లేదంటే ప్రభు పాదాలు పట్టుకుని గోజాడాలి. దేవుడు ఖచ్చితంగా మన జీవితాలని ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతున్నాడు. అట్టి కృప మన అందరికీ దయచేయునుగాక. ఎన్ని విషయాలు చెప్పుకున్నామండి మనం? వరుసగా చెప్పండి. ప్రభువుని గణపరిస్తే దేవుడు మనల్ని
ఘనపరుస్తాడు. మొట్టమొదటిగా మన సమయంతో ప్రభుని ఘనపరచాలి. రెండవది మనకున్న తలాంతుతో ప్రభుని ఘనపరచాలి. దేహముతో ప్రభుని ఘనపరచాలి. నాలుగవది ధనముతో ప్రభుని ఘనపరచాలి. హృదయంలో స్థానాన్ని ఇచ్చి దేవుణ్ణి మనం ఘనపరచాలి. దేవుణ్ణి ఆ విధంగా ఘనపరచగలిగితే అప్పుడు అంటున్నాడు దేవుడు, కావున యెహోవాకు ఏదనగా నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను. ఇలాంటి మనము సమయంతోనూ ధనముతోనూ దేహంతోనూ మనల్ని దేవుని ఘనపరిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఘనపరుస్తాడండి. ఇవన్నీ చేసి దేవా నన్ను ఎందుకు ఘనపరచు నువ్వు అని అప్పుడు అడుగు, ఖచ్చితంగా దేవుడు నీకు సమాధానాన్ని చెప్తాడు. మన ఇష్టానుసారంగా మనం బ్రతికి మనకు నచ్చిన భక్తి మనం చేసి మనకి ఏది విశ్వాసానికి ఆటంకంగా ఉందో దాన్ని దూరపరుచుకుని మనం బ్రతికితేనే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. నువ్వు భక్తి జీవితంలో కొనసాగుతున్నప్పుడు నీ మధ్యలో అనేకమైన అలజడులు రావచ్చండి. రావని నేను అనట్లేదు. క్రైస్తవులుగా ఉన్న వారికి శ్రమలు రావు. దేవుడిని నమ్ముకుంటే ఇన్ని డబ్బులు ఉంటాయి, లేకపోతే మంచి ఇల్లు ఇస్తాడు, మా సంతానం ఉంటుంది, మంచి జీవితం దొరుకుతుంది అని ఎక్కడైనా ఉందండి? ఖచ్చితంగా క్రైస్తవం అంటేనే మనం ముళ్ళబాటల మీద నడుస్తాను. నీ విశ్వాసం ఎంతవరకు ఉంది, నీ విశ్వాసం ఎంతవరకు పనిచేస్తుందని కొన్ని పరీక్షలు కూడా ఆయన పెడతాడు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేది ఎంత మాత్రం కాదు. ప్రభువుని ఘనపరిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. అలాంటి మహాకృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలో వంచండి, ప్రార్థించండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకే స్తోత్రం స్తోత్రం. ప్రార్థించేద్దాం తలలో వంచి కొద్ది నిమిషాలు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా మీకు స్తోత్రాలయ్యా. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. సర్వోన్నతుడానికి వందనాలు. పక్షపాతివి కాదు నాయన, ఒకరిని ఒక రీతిగా మరొక రీతిగా ప్రేమించే దేవుడు కాదు. నువ్వు అందరికీ ఉపకారివైన దేవుడువు. నువ్వు మాట ఇస్తే తప్పక నెరవేరుస్తావు ప్రభా. అబ్రహాంకి ఇచ్చిన మాట చెప్పున అయ్యా 40 సంవత్సరాలు నాయన ఇశ్రాయేలు ప్రజలను నడిపించావు అయ్యా, దాస్యంలో నుంచి రప్పించావు ప్రభా. నువ్వు వాగ్దానం చేసి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అని మేమందరము తండ్రి ప్రభా నమ్ముతా ఉన్నాం ప్రభా. నాయన నిన్ను ఘనపరిస్తే మమ్మల్ని ఘనపరుస్తానని తండ్రి ప్రభా నువ్వు చెప్పిన మాటకి మేము దేవా విధేయులమై నమ్ముచూ ఉన్నాం ప్రభా. నీకు వందనాలు. మిమ్మల్ని ఘనపరిస్తే మమ్మల్ని తప్పక ఘనపరుస్తారయ్యా. అయ్యా మీకు ఇవ్వాల్సిన సమయాన్ని మేము దొంగిలిస్తూ ఉన్నామేమో అయ్యా, మీకు ఇవ్వాల్సిన సమయాన్ని దేవా తండ్రి మేము వ్యర్థపరుస్తూ ఉన్నామేమో అయ్యా. సమయంతో నిన్ను ఘనపరిచే కృపను మాకు దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా దేహంతో నిన్ను ఘనపరిచే భాగ్యాన్ని ఇవ్వండి. మాకున్న తలాంతుతో మిమ్మల్ని ఘనపరిచే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. ధనంతో నిన్ను ఆరాధించే భాగ్యం దయచేయండి. మా హృదయంలో మీకు మాత్రమే స్థానం ఇచ్చి మిమ్మల్ని ఘనపరిచే భాగ్యం మాకు దయచేయండి నాయన. అయ్యా విశ్వాసంలో కొనసాగుతున్న మా జీవితాల్లో అయ్యా అపవాదినైనా ఏ విషయాల్లో మమ్మల్ని వెనక్కి లాగుతూ ఉన్నాడో, ఎలాంటి విషయాల్లో మేము లొంగిపోతూ ఉన్నామో, ఎలాంటి విషయాల్లో మేము వెనకబడిపోయామో అయ్యా తండ్రి ప్రభా ఆ విషయాల్లో మమ్మల్ని మేము సరిచేసుకుని ఏదైనా విన్న వాక్యాన్ని బట్టి మా హృదయాల్లో భద్రపరుచుకుని అయ్యా వాక్యానికి విధేయులై బ్రతికినట్లు మమ్మల్ని బలపరచండి అని చెప్పి అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రాలు నాయన. సర్వశక్తిమంతుడానికి వందనాలు 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 నాయన. మహాపరిశుద్ధమైన తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఇదిగో తండ్రి ఇంతవరకు మాతో మీరు మాట్లాడారు నాయన, అందుని బట్టి నీకు స్తోత్రాలు. నీ వాక్యంలోనే మమ్మల్ని అందరినీ బలపరిచారు ప్రభా, మీకు స్తోత్రాలు. నీ మాటల చేత మమ్మల్ని బలపరిచారు, మీకు వందనాలు అయ్యా. ఏ విషయంలో వెనకబడిపోయామో, ఏ విషయంలో అయితే తప్పిపోతూ ఉన్నామో ప్రభా నాయన ఈ దినమందు మమ్మల్ని సరిచేసి అయ్యా వినవాక్యాన్ని మా హృదయాలు తండ్రి నాటింపచేయండి అయ్యా. తగిన ప్రతిఫలాలు మాకు దయచేయండి ప్రభా. నిన్ను ఆరాధించే వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ దేనితో మిమ్మల్ని ఘనపరచలో మేము నేర్చుకున్నాం ప్రభా. ఆయా విషయాల్లో తండ్రి నమ్మకంగా మేము బ్రతకడానికి సహాయం దయచేయండి. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వినడ వాక్యం వారి హృదయాల్లో ఫలింపచేయండి ప్రభా. నీకు వందనాలు. జరుగుతున్న కొడుకులు సహాయం చేశారు, నీకు వందనాలు. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.